కొండా సురేఖ బర్తరఫ్ అనే టైటిల్ తీసుకున్నా. నిజంగా కొండా సురేఖ గారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక బీసీ మంత్రిగా ఉన్నారు. సో ఆమె రాజీనామాను సిగ్గనిపించే విషయం చెప్తా ఉన్నాను. నేను బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు బీసీ, ఎస్సీ, ఎస్టీలు కొండా సురేఖ రాజీనామాను కోరుతారు. అదే బీసీ, ఎస్సీ, ఎస్టీలు రాజగోపాల్ రెడ్డి రాజీనామాను కోరతలేరు. రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన ఎట్లాంటి కామెంట్ చేసినా అది మాత్రం అంతా కూడా సక్రమమైన కార్యక్రమం ఉన్నది. ఒకవేళ ఒక బీసీ బిడ్డ కొండా సురేఖ కూతురు ఆమె మాట్లాడితే మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలకు నొప్పి లేచింది. ఇంకోటి, ఈ నొప్పి లేచిన ఎమ్మెల్యేలంతా రేవంత్ రెడ్డి అండ్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళ ఇద్దరికి సంబంధించిన ఎమ్మెల్యేలని ఒక చర్చ జరుగుతాం. సో నిజంగా రేవంత్ రెడ్డి బల నిరూపణ చేసుకున్నాడు. ఆయన బలం తేలిపోయింది. ఇక గట్టిగా 16 మంది కూడా పక్కన లేరు. అంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు అమెరికాలో లండన్లో పర్యటన చేస్తాను వేయండు అన్న, లండన్ నుంచి తిరుగు ప్రయాణం అవుతుంది. సో కాకమ్మ కథలు వేరే చెప్తా ఉన్నాను, కానీ రేవంత్ రెడ్డి వర్సెస్ కొండా సురేఖ ఈ ఎపిసోడ్కు ఆగస్టు నెల అనేది మరి ముఖ్యమంత్రులు దిగిపోవడానికి ఆనాదిగా వస్తున్న చరిత్ర ఉన్నది. కాబట్టి సో రేవంత్ రెడ్డి ఎక్కడ ముఖ్యమంత్రి కుర్చీలోంచి దిగిపోతున్న భయంతో తిరుగు ప్రయాణం అవుతాం. సో టైటిల్ అయితే ఇలా గదే పెట్టినాం. సో కాంగ్రెస్ అనుబంధ మీడియా పత్రికల వెలుగు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈ 3 పెంపుడు కుక్కల పత్రికల ఇలా ఈ వార్త గురించి ఏ రకంగా వచ్చిందో చెప్తాం. తర్వాత మిగతా విషయాలు చెప్తాం. కొండా సురేఖపై కఠిన చర్యలు తీసుకోవాలంటారు. ఎందుకు కఠిన చర్యలు తీసుకోవాలంటే ఆమె రేవంత్ రెడ్డి అన్నదమ్ములు తెలంగాణ రాష్ట్ర ప్రజల సంపదను దోచుకొని తింటారు అని చెప్పేసి ఆమె కూతురు చెప్పింది. ఇందుకు రాజీనామాను బర్తరఫ్ను చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు. సో దాంతో పాటుగా రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లక్షల కోట్లు దోచుకొని తింటారు తెలంగాణ రాష్ట్ర ప్రజల సంపద అని చెప్పినందుకు కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అవినీతి అక్రమాలు రోజు రోజుకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తర్వాత రేవంత్ రెడ్డి వల్ల పెరిగిపోతున్నాయని చెప్పి సో అందుకు రాజీనామా డిమాండ్ చేస్తారు. ఇంకా ప్రధానమైన విషయం చెప్పాలి వస్తే ఈయన పేరు జగ్గారెడ్డి. సంగారెడ్డిలో ఉన్న జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎమ్మెల్యే టికెట్ రెడ్డి గారు మాత్రం ప్రకటించరు రేవంత్ రెడ్డి గారు. కానీ పరకాల్లో మాత్రం అక్కడ బీసీ బిడ్డ నిలవాలని ప్రయత్నం చేస్తుందని తెలిసి ఒక రెడ్డి గారికో, ఒక రావు గారికో రేవంత్ రెడ్డి గారు స్వయంగా సిడబ్ల్యూసీకి సంబంధం లేకుండా ఆయన ఎమ్మెల్యే టికెట్ నీకే అని చెప్పేసి రేవూరి ప్రకాష్ రావు అట ఆయన పేరు, సో ఆయనకు ప్రకటిస్తాడు. సో ఇప్పుడు అయితే బీసీలు ఉన్న దగ్గరనేమో వెలమలకు, రెడ్లకు టికెట్ ప్రకటిస్తానికి రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటుంది. కానీ రెడ్డి గారు ఉన్న కాడ రెడ్డి గారికి టికెట్ ప్రకటించడానికి మాత్రం రేవంత్ రెడ్డి వెనకాడికి చెప్తాడు. అది రాహుల్ గాంధీ చేతులను కాకమ్మ కథలు చెప్తాడు. సో ఇప్పుడు ప్రజలు పిచ్చోళ్ళు అవుతా ఉన్నారు. కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత చేసిన తప్పేందంటే కాంగ్రెస్ పార్టీ బీసీలకు వ్యతిరేకం, కాంగ్రెస్ పార్టీలో అవినీతి జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అన్నదమ్ములు ఆయన అనుచర వర్గం దోసుకొని తింటుంది, నెంబర్ 2గా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమాలు అవినీతులు చేస్తా ఉన్నాడు. ఇది కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన మంత్రి గారి కూతురు కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలకు గాను చర్యలు తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్లో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు నెగేశారు. అదే మీ అందరూ తెలవాలి, 40 మంది రెడ్లు వెలమలు గెలిచారు కాంగ్రెస్ పార్టీలో. 40 మంది రెడ్లు వెలమలు గెలిచారు కాంగ్రెస్ పార్టీలో. మరి ఆ 40 మందిని ఎక్కడ తెచ్చారని అర్థం కాలే. సో ఈయన బీసీనే, ఈయన ఎస్సీ, ఈయన ఎస్టీ, తర్వాత ఈయన బీసీ నటుంది. వీళ్ళంతా ఇక్కడ నల్లగొండలో ఒక కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి అని పేరు ఈయన ఒకటి వచ్చినట్టు. ఇక మరి నల్లగొండలో అందరు రెడ్లేనా? ఏరేమ్మ రెడ్లు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడ వేయండు? బర్తరఫ్ చేయాలని అడిగే దమ్ము ఉత్తమ్ కుమార్ ఎందుకు లేదు? తర్వాత జానారెడ్డి కొడుకులు రఘువీర్ రెడ్డి, జైవీర్ రెడ్డి ఎడదచ్చిర్రు. తర్వాత మా రాఘవరెడ్డి ఎక్కడ వేయండు? మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కోమారెడ్డి వెంకరెడ్డి ఎక్కడ వేయండు? వీళ్ళంతా ఎందుకు బర్తరఫ్ కు డిమాండ్ చేస్తున్నాం? ఇంకో మేము రెడ్లంగా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్లంగా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వెలమలంగా, ఇగో మేము బీసీ కొండా సురేఖ రాజీనామా డిమాండ్ చేస్తామని ఆ సన్నాసులు మరి ఎందుకు రాలే?
ఎందుకు రాలేదంటే మన ఏడుతో మన కంటినే పోవడం బాగా ఎరక కాంగ్రెస్ పార్టీ రెడ్లకు. అందుకే ఈ పరమానంద శిష్యులను ముందర కూర్చోబెట్టే ప్రయత్నం చేశాం. నేనేమంటున్నా, ఇవాళ కొండా సురేఖ వరకు వస్తే మీరందరూ కాళ్ళ గజ్జలు కట్టుకొని రేవంత్ రెడ్డి మాటలు పొంగులేడి మాట్లాడుకొని వచ్చారు. మరి రేపు అదే పరిస్థితి మీకు కూడా వస్తుంది. కొండా సురేఖ వచ్చిన పరిస్థితి రేపు మీకు కూడా వస్తుంది. ఆ రోజు కూడా మీ బతికిదే. అలా మీ మీదకి ఇంకో నలుగురు నెగేస్తాం. నేను గత నుంచి చెప్తా వస్తా ఉన్నా. సో బీసీల పైన బీసీలను దళితుల పైన దళితులు నెగేయడం రేవంత్ రెడ్డికి వెనుతోని పెట్టిన విద్య. ఇప్పుడు రేవంత్ రెడ్డి అవినీతి చేయాలని చెప్పేసి ఇంద్రవరం చెప్పండి. రేవంత్ రెడ్డి తమ్ముడికి 200 కోట్ల విలువ చేసే అలా అయ్యే జాగిర్ అయినట్టు అప్ప చెప్పలేదని చెప్పేసి వీళ్ళందరూ చెప్పండి. ఎవరన్నా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రిగా అక్రమాలు అవినీతులు చేస్తాడని చెప్పేసి చెప్పమని. దేవాదాయ శాఖలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పెత్తనం చెలాయిస్తుండా లేదా అదే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తారు. లేదు పొంగులేసిన ఎలాంటి చర్యలు అంటే అందులో ఏం పెడుతున్నారని చెప్పేసి చెప్పమని ఇల్లు ఉన్నా. అన్నీ నిజాలే. కొండా సుష్మిత చెప్పిన ప్రతి వాక్యాలు కూడా 100కి 100% అని నిజాలే. కానీ నొప్పి ఏందయ్యా అంటే బీసీలు తిరగబడితే వెలేస్తాం పార్టీలకు వెళ్ళి. కానీ మా రెడ్ల పైన మా రెడ్లు ఎన్నైనా మాట్లాడచ్చు. ఇవాళ రాజగోపాల్ రెడ్డి కానీ కోమరెడ్డి వెంకరెడ్డి కానీ ఎన్నోసార్లు అవమానిస్తూ వస్తున్నారు. మరి వాళ్ళ పైన చర్యలు ఉండవు, వాళ్ళకు షోకాస్ నోటీసులు ఉండవు. ఎందుకంటే వాళ్ళు లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ లేకపోతే వాళ్ళు లేరు. అది అంటారు ఫెవికాల్ బంధం అనమాట రెడ్లకు కాంగ్రెస్కు. మరి బీసీలు మాత్రం ఓట్ల వరకే పరిమితం అయిపోయారు. ఇక ఇట్లా ఎగేసేదానికి వారికి వస్తారు. సో ఇప్పుడు వీళ్ళందరూ కలిసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 22A విషయంతో రాష్ట్రంలో అలజడి పుట్టింది. ఆయన రాజీనామా డిమాండ్ చేస్తూ యావత్ తెలంగాణ సమాజం ఆహా ఇది కథకే ఉందని చెప్పేసి ఇప్పుడు డైవర్షన్ షురూ చేశారు. డైవర్షన్ పొలిటీషియన్ రేవంత్ రెడ్డి, ఇంటర్నేషనల్ డైవర్షన్ పొలిటీషియన్ అవార్డు కూడా రేవంత్ రెడ్డికి ఇవ్వచ్చు. ఇప్పుడు చర్చ మొత్తం 22A నుంచి సడన్ గా కొండా సురేఖ రాజీనామా వైపు మళ్ళీ. దీంట్లో సిద్ధార్థుడు రేవంత్ రెడ్డి గారే. వీళ్ళంతా కలిసి మాట్లాడుతున్నారు. హైకమాండ్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల విజ్ఞప్తి. అట్లా కాదు, ఇది కాంగ్రెస్ అనుకునే దయచేసి దీని పేరు మార్చరు. దీనికి పేరు మార్చాలని అవసరం ఉంది. వీళ్ళంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నేను చూస్తలేనా. వీళ్ళందరినీ రేవంత్ రెడ్డి తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళిద్దరికి సంబంధించిన ఎమ్మెల్యేలు. వాళ్ళ బలం అది వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. 16 మంది ఉన్నారట. త్వరలోనే పిసిసి చీఫ్ క్రమశిక్షణ కమిటీని కలుస్తామంటున్నాం. కొండా సుష్మితతో ప్రతిపక్షాలే ఇలా మాట్లాడిస్తున్నాయి. మరి రాజగోపాల్ రెడ్డితో మాట్లాడిస్తుండు. సో కొండా సుష్మితతోని ప్రతిపక్షాలే మాట్లాడిస్తున్నాయి. ఎందుకంటే ఆమె ప్రభుత్వంలో లేదు కాబట్టి, ఆమె ప్రభుత్వంలో మంత్రి పదవి లేదు, ఆమెకు ఎమ్మెల్యే పదవి లేదు, కాంగ్రెస్ పార్టీ కండువానే ఆమె కప్పుకోలేదు కాబట్టి ఆమె ప్రతిపక్షాల మాట వింటుంది అనుకుందాం. మరి రాజగోపాల్ సక్కమైన కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ అంటాడు. ఆయన అసలు కాంగ్రెస్ సుశల్ కాంగ్రెస్ అనుకుందాం. మరి రాజగోపాల్ రెడ్డి పైన వీళ్ళంతా పిసిసి క్రమశిక్షణ కమిటీని ఎందుకు తేవలే? 2.5 ఏళ్ళకెళ్ళి మీ చెవులలో కాకులు పొడిచినాయా? మీకు చెవులు పనిచేస్తలేవా? కళ్ళు కనిపిస్తలేవా? పచ్చకామర్లు వచ్చినాయా? రాజగోపాల్ రెడ్డి నోటికి వచ్చినట్టు గత 2.5 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి పైన అవకాశం వచ్చిన ప్రతిసారి మాట్లాడిండు. అలా మీ సన్నాసులందరూ ఎడిచచ్చిర్రు. అలా మీ కళ్ళలో కాకులు పొడిచినాయా? మీ చెవులలో తూట్లు పొడిచినాయా? మీకు ఎందుకు కనపల్లే? మీకు ఎందుకు వినపల్లే? ఆనాడు ఎందుకు మీరు రేవంత్ రెడ్డి పైన ఇంత ప్రేమ చూపించలేకపోయారు? ఎందుకు చూపించలేకపోయారు? ఇక కొండా సుష్మితతో ప్రతిపక్షాలే ఇలా మాట్లాడిస్తున్నాయి. వ్యాఖ్యలతో సంబంధం లేన సురేఖ ఖండించలేదేం. పార్టీ నుంచి బహిష్కరించక ముందే ఆ పార్టీ విడాలి. రాజగోపాల్ రెడ్డి చిన్నారెడ్డి పైన చర్యలు తీసుకొని డిమాండ్. ఈ దొంగ డిమాండ్, లంగ డిమాండ్, ఇదే ఎగుడు, ఇదే గంతులేసుడు, ఇదే సింగులు కట్టుకొని సింధులేసుడు రాజగోపాల్ రెడ్డి చేయమంటే వీళ్ళందరూ ఈ 16 మంది చూద్దాం. మీ దమ్ముంటే చేయరా? నేను గ్యారంటీ ఇస్తా. మీ దమ్ముంటే చేయరు. ఇప్పుడు పార్టీ నుంచి బహిష్కరించక ముందుకే ఆమెను పంపాలంటుంది. ఇప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీ 42% బీసీ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి కాకమ్మ కథ చెప్పింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నది నాకు తెలిసి ముగ్గురే బీసీ మంత్రులు నాకున్న లెక్క ప్రకారం. పొన్నం ప్రభాకర్ గారు, తర్వాత వాకిటి శ్రీహరి గారు, తర్వాత కొండా సురేఖ, వీళ్ళు ముగ్గురే నాకు తెలిసినంత లెక్క.
మరి ఈ 42% కింద 7 రావాలి. అసలు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీసీ ఎమ్మెల్యేలే పెద్దగా లేరు ఆ 7 చేసేందుకు. ఆ ఉన్న నిలబెట్టి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రెడ్డి గారు మటుకు రావాలి. మళ్ళీ ఏ రెడ్డి గారు పట్టుకొస్తారు? మరి ఇప్పుడు మీకు సిగ్గు లేదు. మీ ప్రెస్ మీట్ పెట్టిన మీకు సిగ్గు లేదు. ఎందుకంటే అవతలోడు ఆడిచ్చినట్టు ఆడుకుంటా బీసీల పైన బీసీలే కుట్రలు చేసుడు, బీసీల పైన ఎస్సీ ఎస్టీలు కుట్రలు చేసుడు. మన్ననే మందుల సమావేలు ఇష్యూ అయిపోయా, మళ్ళీ ఎమ్మటే చాలవచ్చు. ఒక్క రెడ్డి గారి పైన పడ్డారు మీ మొఖాల మన్నవాడ. ఒక్క రెడ్డి గారి పైన రాజగోపాల్ మీకు దమ్ముంటే ఈ 16 మందిలో ఎవరైనా సరే ఇంకా 2 సంవత్సరాల సమయం ఉంది, రాజగోపాల్ బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఇదే కొట్లాట చేయాలి. అంటే రేవంత్ రెడ్డిని కొండా సురేఖను కోట సుస్మితను మాట్లాడితేనే మీకు మండలెత్తుందా? కానీ అదే రాజగోపాల్ మాత్రం సంభవం. అబ్బా ఏం మాట్లాడుతుంటారు, అబ్బా సూపర్ రా, ఇట్లా చెవులు వినసొంపుకుంటుందా? మీ వ్యవహార శైలి గట్టిగా అనిపిస్తాను. సో వీళ్ళంతా పరమానంద శిష్యులు లెక్క నేను చూస్తాను. ఎందుకంటే ఇది దుర్మార్గం కదా. ఒక బీసీ బిడ్డ పైన కుట్ర చేస్తున్నారని తెలిసి ఆమె ఏం తమమారని చెప్పమంటే వీళ్ళని పట్టపగటిలు తిన్నారు కదా వాళ్ళు, ఏ జాగిరైనట్టు కొండలరెడ్డి పట్టపగటిలు. ఇదే దమ్ము ఇలా రోహింగ్ అన్నట్టు 1600 గదాల ప్లాట్ జూబ్లీస్ లో 50 కోట్లు చేసే ప్రాపర్టీ కబ్జేషన్ 5 రోజులకెళ్ళి చర్చ జరుగుతుంది తెలంగాణలో. మీకు దమ్ముందా రోహింగ్ రెడ్డిని పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేపి అని చెప్తానికి? రోహింగ్ రెడ్డి వెనక షాడో ఎవరు? రేవంత్ రెడ్డి కదా. మరి రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని అంటే కొండా సురేఖ ఒక న్యాయం, రేవంత్ రెడ్డికి ఒక న్యాయమా? పట్టపగటిలు చేస్తురా? మీ కళ్ళు కనిపించలేమో మరి, మాకు తెలియదు. ఇంత దుర్మార్గమా? సో ఇప్పుడు కొండా సురేఖ విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఒకవైపు, రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంబంధించిన నాయకులంతా వీళ్ళు ఈ 16 మంది. సో బల నిరూపణ జరిగింది. ఈ బలం తేలే. ఈ బల నిరూపణలో ఇంకా కూడా కొండా సురేఖ గారు తగ్గడం లేదు. ఎందుకు తగ్గుతారు? తగ్గాల్సిన అవసరం ఉన్నది? తగ్గరు కదా. బరాబరుగా ఆమె మాట్లాడిన దాంట్లో న్యాయం ఉన్నది. సరే రాజకీయ స్వార్థంతోనా కడుపు రగిలా ఇంకోటా మాట్లాడింది. మీరు చేసింది ఏం చక్కగా ఉందని మీరు అంతే ఆమెను అవమానించరు, అంతే ఆమెను కించపరచరు, అంతే ఆమెను బాధ పెట్టరు కాబట్టి ఆమె మాట్లాడింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓడా ఆయనకు దేవాదాయ శాఖలు ఏం పనే? రేవంత్ రెడ్డి పరకాల వివరంలో ఎట్లా టికెట్ ప్రకటిస్తారా? రెడ్ల ఆధిపత్యం పైన ఒక చాకలి ఐలమ్మ లెక్క వీరవారు లెక్క కొట్లాడుతుంది అనుకుంటా నేను బరాబర్గా. రెడ్ల ఆధిపత్యం పైన నా గడ్డ పైన నీ పెత్తనం ఏంది అని అడుగుతున్నది. బరాబర్ అడగాలి కూడా. దుర్మార్గంగా సిగ్గు లేకుండా మీరు ప్రెస్ మీరు పెట్టుడు. ఆమెను బర్తరఫ్ మిమ్మల్ని బర్తరఫ్ చేస్తాం తెలంగాణకి వెళ్ళి, మిమ్మల్ని బర్తరఫ్ చేస్తాం. అప్పుడు చక్కగా అవుతారు. బీసీలో వస్తున్న చైతన్యం చూసి ఇంకా మీరు కొండా సురేఖ వైపు మనలే రేవంత్ రెడ్డి అయ్యే జాగిరా ఎట్లిచ్చారని అడగాలి మీరు. కొండలరెడ్డికి 200 కోట్ల విలువ చేసే భూమిని, అది కదా మీరు దమ్మున మునగా లెక్క మాట చూస్తే. మీ నొప్పి ఎదుటోడికి తగిలినప్పుడు అర్థం కాదు, మీకు తగిలిలో తెలుస్తుంది. కొండా సురేఖకి జరిగిన అవమానం ఇలా నిలబడ్డ ఇక్కడ కూర్చున్న 16 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలో ఎవరికైనా సరే రేపు మీకు తగిలితే అదే నొప్పి. రేపు రేవంత్ రెడ్డి మీ నియోజకవర్గాలకు వచ్చి నీకు కాదు టికెట్ పక్కనోడికి టికెట్ అని చెప్పిన రోజు మీకు అప్పుడు సిగ్గు వస్తుంది. అప్పటిదాకా మీకు సిగ్గు రాదు. దమ్ముంటే రేపు మునుగోడులో రాజగోపాల్ రెడ్డి కాదు టికెట్ ఇంకోటి అని చెప్పండి. ఇదే మునగాడు ఇదే మోగోడు రేవంత్ రెడ్డి అడుగుతున్నా. రేపు నల్గొండలో కోమరెడ్డి వెంకరెడ్డి కాదు వేరేటోడికి ఇస్తున్నాం చెప్పండి దమ్ముంటే. బీసీల కాడ పెత్తనమా? ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మీరేం చేస్తున్నారు, మీరేం కథలు పడుతున్నారు అన్ని తెలుస్తున్నాయి కదా. కొండా సురేఖపై చర్యలు తీసుకోవాల్సిందే. ఎంత రేవంత్ డైరెక్షన్ నడుతుంది పేపర్. కమ్మ అంటే అమ్మతో సమానం. పచ్చకామర్లో సీలకు సడన్ గా అందరికి. రాజగోపాల్ రెడ్డి చిన్నారెడ్లను ఉపేక్షించవద్దు, కాంగ్రెస్ కు నష్టం కలిగించే వాళ్ళు సహించం. 10వ పరమాన్న వంతెనంట 32 నెలల కుడికిందంట. మీరు అట్నే ఉంది మీరు ఇదే పద్ధతులు 32 నెలలకెళ్ళి రేవంత్ రెడ్డి నోటుకు వచ్చే తిట్లు తిడుతున్నారు. రాజగోపాల్ రెడ్డి పైన ప్రెస్ మీట్ పెట్టిరా? చెల్లి ఇప్పటికైనా ఛాలెంజ్ చేస్తుంది. మీకు దమ్ముంటే ఈ ఇష్యూ అయిపోయిన తర్వాత, కొండా సురేఖ రాజీనామా అయిపోయిన తర్వాతనో, కొండా సురేఖ బర్తరఫ్ అయిపోయిన తర్వాతనో మీకు దమ్ముంటే రాజగోపాల్ పైన కొట్లాడరు. మీరు మునగాళ్ళు అయితే డబ్బా కొడతారు కదా మీరు రెడ్లకు.
కాంగ్రెస్ కు నష్టం కలిగించే వాళ్ళు సహించం. ఈ ఈ లజ్జదక్కువ చోటు చెప్పకరి. నష్టము 2.5 సంవత్సరాలకి వెళ్ళి బరివత్తలు జరుగుతున్నది నష్టం. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి జరుగుతుంది. ఆంధ్రలోకి కాంట్రాక్ట్లు ఇస్తారు, లక్షల కోట్లు దోసుక తింటారు. అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అసలు కాంగ్రెస్ అని పంచాయతీ పెట్టింది. మరి ఆయన కళ్ళు ఆయన మాట్లాడింది మీకు వినపడలేదా? మీకు కనపడలేదా? 2.5 సంవత్సరాలకి వెళ్ళి మాట్లాడుతున్నాయా? మొన్న కూడా మాట్లాడు కదనే, రేపు కూడా మాట్లాడతాడు. ఇప్పటికి కూడా ఆయన ఏమంటాడు రాజు ఒకటి, నేను మాట్లాడిన ప్రతి ఒక్క వాక్యాలపై నేను కట్టుబడి ఉంటాను, దమ్ముంటే నన్ను ఏమిస్తారో పీకురి అంటున్నాము మహేష్ కుమార్ గౌడ్. ఓపెన్ గా నాకు కాదు నిధులు చెప్పాల్సింది రేవంత్ రెడ్డి చెప్పాలంటుండు. దొంగ నా కొడుకుని 10 మందిని బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎట్లా తీసుకుంటారని అడుగుతుండు. దానికి చెప్పరు, దానికి అడగారు రాజీనామా, దానికి అడగారు బర్తరఫ్. అది మీ కాంగ్రెస్ పార్టీ విధానానికి లైన్లోనే ఉన్నాడా? ఆడ దమ్ము లేదా మీకు? ఆడ దద్దమ్మలు అవుతారా? ఇంకో వాళ్ళ స్వార్థం కోసం సీఎం టార్గెట్ చేసిరట. వాళ్ళ స్వార్థం కోసం సీఎం వచ్చిన తర్వాత మాట్లాడతా అని కొండ సురేఖ ఆమె జవాబు ఇచ్చింది. వీళ్ళందరూ మాట్లాడడానికి రేవంత్ రెడ్డి వచ్చినాక సమాధానం చెప్తా అనేది వాళ్ళ స్టేట్మెంట్. జరా ఇంకొక ఆయన ఉన్నాడు, అతిపెద్ద పత్తి గింజ జర్నలిస్టు రాధాకృష్ణ. పత్తి గింజ జర్నలిస్టు. ఏది మరి మీ ప్రెస్ మీట్? ఏదే మీ ప్రెస్ మీట్ బొమ్మ వేయలేదు ఇందులో? సురేఖపై వేటు, మంత్రివర్గం నుంచి తప్పించే యోచనలో అధిష్టానం ఉందట. ఇప్పుడు ఈ వార్తని ఇప్పుడు చదవనే, తర్వాత చదువుతా. ఈ మేధావులందరూ అప్రకటిత మేధావులందరూ పెట్టే ప్రెస్ మీట్ పైన వాడదాం మనం. ఈ అప్రకటిత మేధావులు తెలంగాణలో బీసీలలో వచ్చే చైతన్యాన్ని సంకరాకించేందుకు తయారయ్యారు. వీళ్ళు రేవంత్ రెడ్డికి వత్తాసు వలుక్కుంటా, అంతేనా? సో ఇది రేవంత్ రెడ్డి, ఆయన అనుచర వర్గం, ఆయన అభిమానులు, ఆయన నాయకులు, ఆయన పరివారం ఆయన కోసం చేసిన కార్యక్రమం. సో ఒక బీసీ బిడ్డ పైన కుట్రలు చేసుకుంటా రెడ్డి గారులకు జోకుడు, ఈ 16 మంది జోకుడు పని చేసింది నిన్న. ఈ పనికి మీరు ఏం పేరు పెడతారో పెట్టరు. సో ఇది విషయం.